So our topic is energy from the sun. So in the energy from the sun, first we already discussed how to sun rays reach on the earth's surface, and also what is the temperature difference from one place to another place, okay na? And also what is the near places and far places temperature is different. This all information we already discussed. So there we already taken two examples, Vizag and also Anantapur. Anantapur is far away from the sea level, and Vizag is nearby sea. Okay, na? So the temperature differences we already discussed. Now, what is the moderate temperature and what is extreme temperature? So, why does the temperature not changes in the Vizag? Why does the not temperature changes in Vizag? So, because it is on the seashore. We already discussed Vizag is nearby seashore. Okay, na? It is difficult for the sun to heat up or cool down the sea. So, seashore ki nearby places. Bay of Bengal, Arabian Sea. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా మనం ఏమంటామంటే సీషోర్. ఈ ప్లేసెస్ లో హీట్ అనేటువంటిది అంత తొందరగా ల్యాండ్ అనేటువంటిది హీట్ ను అంత తొందరగా అబ్జర్వ్ చేసుకోలేదు. ఎందుకు? పక్కనే మనకి వాటర్ అనేటువంటిది ఉంది. సో వాటర్ అనేటువంటిది తొందరగా కాకుండా లేట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది హీట్ ని. అదే ల్యాండ్ అనేటువంటిది మనకి వాటర్ని హీట్ని తొందరగా అబ్జర్వ్ చేస్తుంది. సో మనం చెప్పుకున్నటువంటి వైజాగ్ ఏమో ఇక్కడ ఉంది. సో మనం చెప్పుకున్నటువంటి ఇంకో ఎగ్జాంపుల్ అనంతపురం ఏమో ఇక్కడ ఉంది. ఓకేనా? ఇదేమో డ్రాఫ్ట్ ఏరియా, ఇదేమో సీషోర్, ఇది వైజాగ్, ఇది అనంతపురం. ఓకేనా? సో ఇక్కడికి టెంపరేచర్స్ అనంతపురం ఏమో టోటలీ చేంజ్. అనంతపురంలో టెంపరేచర్స్ అనేటువంటివి వింటర్ సమ్మర్లో చేంజ్ అవుతున్నాయి. మరి వైజాగ్లో టెంపరేచర్స్ అనేటువంటివి చేంజ్ అవ్వడం లేదు. ఓకేనా? సో ఎందుకు? సో సీషోర్ సీ అనేటువంటిది పక్కనే ఉంది కాబట్టి వాటర్ అనేటువంటిది లేట్గా హీట్ అవుతుంది, లేట్గా కూల్ అవుతుంది. ఓకేనా? సో అండ్ therefore the places near the sea usually have temperature that remain fairly constant throughout the year. ఇక్కడ సీ అనేటువంటిది ఉంది కాబట్టి త్రూఅవుట్ ద ఇయర్ అంతా కూడా టెంపరేచర్ ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్గా ఉంటుంది. ఇలాంటి కాన్స్టెంట్ టెంపరేచర్ని మనం ఏమంటామంటే మోడరేట్ టెంపరేచర్. ద టెంపరేచర్ మోడరేట్ త్రూఅవుట్ ద ఇయర్ అంటే సేమ్, కొంచెం వేరియేషన్ మాత్రమే ఉంటుంది. అక్కడ మనం ఏం చూసాం? జనవరి, డిసెంబర్ ఈ 2 monthsలో వైజాగ్లో టెంపరేచర్ ఎంత ఉందండి? 33, 32 ఉంది. అదే సమ్మర్ సీజన్ మే, ఏప్రిల్ ఇక్కడ కూడా మనకి 34, 33 కంటే ఎక్కువ, అంటే వేరియేషన్ 1-2 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ లేదండి. అదే అనంతపురంలో చూస్తే జనవరి, డిసెంబర్ ఈ మంత్స్లో మనకి అక్కడ 30, 29 టెంపరేచర్ అబ్జర్వ్ చేయొచ్చు. అదే మే, ఏప్రిల్ ఈ 2 మంత్స్లో అక్కడ 39, 38 వరకు అంటే టెంపరేచర్ డిఫరెన్స్ అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా టెంపరేచర్ డిఫరెన్స్ ఉన్నటువంటి దీన్ని ఏమంటారు? ఎక్స్ట్రీమ్ టెంపరేచర్. అంటే వింటర్ సీజన్లో ఏమో కూల్గా ఉంటుంది, సమ్మర్ సీజన్లో ఏమో హాట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వింటర్ సీజన్లో ఎందుకు కూల్గా ఉంటుంది? సో సన్ రేస్ నుంచి రిలీజ్ అయినటువంటి రేస్ ఏవైతే ఉన్నాయో ఎర్త్ సర్ఫేస్ మీద రీచ్ అయిన తర్వాత వింటర్ సీజన్లో మనకి స్నో కానీ డ్యూ కానీ పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఉదయం 10 వరకు 11 వరకు అలాగే ఉంటాయి. సో దీంతో ఏమవుతుంది? ఇన్వర్షన్ అనేటువంటి జరగదు, అంటే రిఫ్లెక్షన్ అనేటువంటి జరిగేటువంటి ఛాన్సెస్ లేదు. కాబట్టి అక్కడ విండ్స్ కూడా కూల్గానే ఉంటాయి. అదే సమ్మర్ సీజన్లో ఏమవుతుంది? తొందరగా హీట్ అవుతుంది, తొందరగా అట్మాస్ఫియర్ కూడా అక్కడ ఫ్లో అయ్యేటువంటి విండ్స్ కూడా హీట్గానే ఉంటాయి. కానీ అదే సీషోర్కి నియర్ బై ఉన్నటువంటి ప్లేసెస్లో అట్మాస్ఫియర్లో వాటర్ కంటెంట్ అనేటువంటిది హెవీగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనకి స్వెట్ అంటే చెమట పట్టినట్టు
కాదు, సమ్మర్లో అలాగే ఉంటుంది, వింటర్లో అలాగే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ హైట్ అండ్ టెంపరేచర్. హైట్ అండ్ టెంపరేచర్. Height and temperature. So, at the peak of summer, some people go from the plains to hilly places such as Ooty, Simla, okay na, to avoid the heat. So, కొంతమంది సమ్మర్ సీజన్లో వచ్చేలోపు టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. ఎక్కడ కూలెస్ట్ ప్లేసెస్ ఉంటే అక్కడికి వెళ్ళేసి ఒక 10 days 15 days ఉంటారు. ఎందుకు? మన రాయలసీమ రీజన్లో సమ్మర్ సీజన్లో వచ్చేలోపు 47-50 వరకు రీచ్ అవుతుంటుంది ఏది టెంపరేచర్. సో అంత టెంపరేచర్ని తట్టుకునేటువంటి కెపాసిటీ మన దగ్గర లేకపోయినప్పుడు ఏం చేస్తాం, ఒక 10 days 15 days ఒక 1 month వేరే ఊరికి వెళ్ళేసి అక్కడ ఉండేస్తాం. ఇలా కొంతమంది ప్లాన్ చేస్తుంటారు. ఊటీ అని, షిమ్లా అని, డార్జిలింగ్ అని, కొడైకెనాల్ ఇటువంటి ప్లేసెస్. సో ఓకేనా. ఈవెన్ ద సమ్మర్ మంత్స్ ద టెంపరేచర్ ఆర్ లో అండ్ హై హిల్స్. సమ్మర్లో కొన్ని ఎత్తైనటువంటి హిల్స్ ఉన్నటువంటి హై హిల్స్ ఉన్నటువంటి ఏరియాస్లో ఏమవుతుంది, టెంపరేచర్ అనేటువంటిది తక్కువగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ద హైయెస్ట్ పార్ట్ ఆఫ్ ద మౌంటైన్ జనరల్లీ హ్యావ్ టు లోయెస్ట్ టెంపరేచర్. టెంపరేచర్ డిక్రీజెస్ విత్ ద ఎలివేషన్. ఓకేనా. సో వి ఆల్రెడీ డిస్కషన్ ఇన్ ద ప్రీవియస్ వీడియో. సో టెంపరేచర్ అనేటువంటిది హైట్ కి వేరియేషన్ ఉంటుంది. హైయెస్ట్ హిల్ హైట్ ఉన్నటువంటి ప్లేసెస్లో ఎందుకంటే తిరుమల తీసుకున్నామండి. తిరుమల అనేటువంటిది మనం 7 hills అనేటువంటి క్రాస్ అయిపోవాలి, 7 కొండలు ఎక్కితే కానీ మనకి తిరుమల రావాలి. సో తిరుమలలో తిరుపతిలో ఉన్నటువంటి టెంపరేచర్కి తిరుమలలో ఉన్నటువంటి టెంపరేచర్కి వేరియేషన్ అక్కడే మనం తెలుసుకోవచ్చు. తిరుపతిలో చాలా హీట్గా ఉంటుంది, పైన కొండ మీదకి వెళ్తే అక్కడ మనకు కూల్గా ఉంటుంది. ఎందుకు? హైట్ అంటే ఒక హిల్ స్లోప్గా ఉన్నటువంటి ప్లేసెస్లో మనకి 37 degrees Celsius ఉందనుకున్నాం. అదే హైట్ లెవెల్ ఏమవుతుందంటే టెంపరేచర్ అనేటువంటి తగ్గచ్చు. ఇక్కడ ఒక 28 to 30 ఉండొచ్చు. ఇలా టెంపరేచర్ అనేటువంటిది అంటే ఆ హిల్కి స్టార్టింగ్ పాయింట్లో ఒక టెంపరేచర్ ఉంటుంది, మళ్ళీ ఎడ్జెస్లో ఒక టెంపరేచర్ అనేటువంటి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఢిల్లీ అండ్ సిమ్లా. ఢిల్లీ అండ్ సిమ్లా. సో రెండు కూడా నార్థన్ స్టేట్స్ అండి, రెండు కూడా నార్థన్ స్టేట్. సో ఢిల్లీ అవర్ కంట్రీ క్యాపిటల్, షిమ్లా వన్ ఆఫ్ ద కూలెస్ట్ ప్లేస్. ఓకే. సో ఎలివేషన్ ఎలా ఉందో చూద్దాం. ఢిల్లీ ఈజ్ ఎలివేషన్ ఆఫ్ అబౌవ్ 200 meters above sea level. సో ఎంఎస్ఎల్ నుంచి మీన్ సీ లెవెల్ నుంచి ఢిల్లీ వచ్చేసి మనకి ఎంత హైట్ లో ఉందా, 200 meters హైట్ లో ఉంది. అదే షిమ్లా అనేటువంటిది ఎంఎస్ఎల్ నుంచి మనకి 2200 meters, 2200 meters హైట్ లో ఉంది. ఓకేనా. 2200 meters. సో ఎలివేషన్ ఎవ్రీ 1000 meters కి టెంపరేచర్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. హౌ మచ్ పర్సెంట్? ఎవ్రీ 1000 meters the temperature has decreased in 6 degrees Celsius. 6 degrees Celsius. చూడండి, ఢిల్లీకి ఇక్కడికి 2000 kilometers వేరియేషన్, 2000 meters. ఓకేనా. సో కాబట్టి ఢిల్లీలో టెంపరేచర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 degrees Celsius ఉందనుకుందాం ఢిల్లీలో. అప్పుడు షిమ్లాలో టెంపరేచర్ ఎంత ఉంటుంది? సో 1000 కి ఎంత దొరుకుతుంది మనకి? 6 degrees Celsius దొరుకుతుంది. ఆ లెక్క మనకి ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉండొచ్చు? 8 degrees Celsius. ఎందుకు? 12 degrees Celsius అనేటువంటిది మనం లెస్ చేసుకోవాలి. ఓకేనా. అలా టెంపరేచర్ అనేటువంటిది ఎవ్రీ 1000 meters కి 6 degrees Celsius అనేటువంటి తగ్గిపోతూ ఉంటుంది. ఇలా హైట్ ఉన్నటువంటి ప్లేసెస్లో టెంపరేచర్ అనేటువంటిది ఇలా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్.
సో సమ్టైమ్స్ ఎక్స్పెషల్లీ ఇన్ మార్నింగ్స్ ఆఫ్ వింటర్ కూల్ టెంపరేచర్ ఆర్ ఫౌండ్ నియర్ ద గ్రౌండ్. ఒక్కోసారి మనం వింటర్ సీజన్లో మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి గ్రౌండ్ అట్లా ప్లేస్ పెడితే అట్లా చేయి పెడితే హ్యాండ్ పెడితే మనకి కొంచెం తడిగా అనిపిస్తుంది, చాలా చల్లగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. సో మనం ఒక్కోసారి స్నో కానీ డ్యూ కానీ ఇటువంటివన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మంచు పడుతూ ఉంటుంది, అదంతా కూడా ఎర్త్ సర్ఫేస్ మీదకి ఉంటుంది, మనం చేయబడినప్పుడు మన చేతికి అంతా కూడా అవుతుంది. ఓకేనా? సో అక్కడ ఉన్నటువంటి గ్రాస్ మీద గ్రాస్ ఏదైతే ఉంటుందో దాని మీద డ్రాప్స్ లాగా పడుతూ ఉంటుంది వింటర్ సీజన్లో. పక్కన ఎక్కడైనా గడ్డి కనిపిస్తే గడ్డి మీద డ్రాప్స్ ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. అదంతా కూడా మనం ఏమంటాం వాటర్ డ్రాప్స్ అంటాం. ఎందుకు? ఐస్ యొక్క కండెన్సేషన్ ఫామ్, స్నో డ్యూ వీటి యొక్క కండెన్సేషన్ ఫామ్. ఓకేనా? సో ద కూలర్ టెంపరేచర్స్ నియర్ ద గ్రౌండ్ లెవెల్ ఆర్ డ్యూ టు లెస్ అమౌంట్ ఆఫ్ ఇన్సోలేషన్ received due to the shorter days and excessive radiation due to the longer night. This is known as inversion. So మనకి వింటర్ సీజన్లో డే టైం అనేటువంటిది చాలా తక్కువ, సమ్మర్ సీజన్లో డే టైం అనేటువంటిది చాలా ఎక్కువ. వింటర్ సీజన్లో డే టైం అనేటువంటి తక్కువ ఉంటుంది కాబట్టి సన్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి రేస్ అనేటువంటివి తొందరగా రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి మనకి డే టైం అంతా కూల్గానే ఉంటుంది. ఓకేనా? అదే సమ్మర్ సీజన్లో మనకి అర్లీ మార్నింగే అంటే 5:30, 5:20 అంతా మనకి సన్ రేస్ అనేటువంటివి ఎర్త్ సర్ఫేస్ మీదకి వచ్చేస్తాయి. కాబట్టి సమ్మర్లో మనకి డే టైం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. సో సమ్మర్కి వింటర్కి ఇక్కడ డే టైం అనేటువంటిది డిఫరెన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం వింటర్లో మనకి నైట్ టైం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. ఏదైతే ఈ డే టైం అంటే రిఫ్లెక్ట్ అవ్వని హీట్ ఉంటుందో అది నైట్ టైం వచ్చేలోపు ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అందుకే మనకి వింటర్ సీజన్లో నైట్ టైం అనేటువంటిది చాలా కూల్గా ఉంటుంది డే టైంతో కంపేర్ చేసుకుంటాం. ఓకేనా? సో మార్నింగ్ సెషన్ అంతా కూడా ఆ స్నో డ్యూ అంతా కూడా గ్రాస్ మీద ఉండిపోవడం, దాంతో రిఫ్లెక్ట్ అవ్వాల్సినటువంటి హీట్ ఏదైతే ఉందో అది తొందరగా రిఫ్లెక్ట్ అవ్వడం, మనకి కొంచెం కూల్గా ఉండడం మార్నింగ్ సెషన్. మళ్ళీ సన్ రైజ్ పడుతున్న కొద్ది ఎర్త్ హీట్ అవ్వడం, నైట్ టైం అంతా కూడా మళ్ళీ స్నో డ్యూ రావడం వల్ల అదేమవుతుంది, కూల్ అయిపోతుంది. ఇలా వింటర్లో మనకి కూల్ అనేటువంటిది ఎక్కువగా ఉండేటువంటి ఛాన్సెస్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్, టెంపరేచర్ ఇన్ ప్లేసెస్ నియర్ అండ్ ఫ్రమ్ ద అండ్ ఫార్ ఫ్రమ్ ద ఈక్వేటర్. ఈక్వేటర్కి దగ్గరగా ఉన్నటువంటి ప్లేసెస్, ఈక్వేటర్కి దూరంగా ఉన్నటువంటి ప్లేసెస్. టెంపరేచర్ ఇన్ ఈక్వేటర్. సో equator, poles, north pole, south pole. ఓకేనా? సో టెంపరేచర్ అనేటువంటి మనం ఫస్ట్ కూడా చెప్పుకున్నాం. ఈక్వేటర్ రేంజ్లో ఉన్నటువంటి కంట్రీస్లో అంతా కూడా ఆ సన్ రేస్ అనేటువంటివి స్ట్రైట్గా పడటం వల్ల ఏమవుతుందంటే ఈ ప్లేసెస్ అన్నీ కూడా మనం టెంపరేచర్ హెవీగా ఉండేటువంటి ప్లేసెస్గా చెప్పుకోవచ్చు. సో మరి సన్ రైజ్ అనేటువంటి ఇక్కడ స్లాంట్గా పడడం వల్ల సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్ అనేటువంటివి టెంపరేచర్ హెవీగా కాకుండా కూల్గా ఉండేటువంటి ఛాన్సెస్ అనేటువంటివి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో మనము ఈ 7th క్లాస్లో ఉన్నప్పుడు కొన్ని కంట్రీస్ గురించి కూడా డిస్కస్ చేశాం. దేని గురించి? నైజీరియా ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద నియర్ బై ఈక్వేటర్ రేంజ్. ఓకేనా? అండ్ ఆల్సో స్టడీడ్ ఇన్ ఫ్రాన్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ నియర్ బై పోల్స్, నార్థన్ పోల్. ఓకేనా? నార్థన్ పోల్. సో మనం ఈక్వేటర్ రేంజ్ నుంచి పోల్స్ సైడ్ వెళ్ళే కొద్ది కొంచెం మోడరేట్ టెంపరేచర్ అనేటువంటిది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మోడరేట్ అంటే కొన్ని కంట్రీస్లో టెంపరేచర్ అనేటువంటిది హెవీగా ఉంటుంది, మళ్ళీ కూల్ అవుతుంది. ఇలా మోడరేట్ టెంపరేచర్ అనేటువంటిది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండోనేషియా, సింగపూర్ ఇటువంటి ప్లేసెస్ అనేటువంటి మన ఏషియన్ కాంటినెంట్లో ఉన్నాయి. సింగపూర్ కానీ ఇండోనేషియా కానీ సో అక్కడ ఎలా ఉంటుందంటే డే టైం అంతా చాలా హీట్గా ఉంటుంది, ఫుల్ హీట్. నైట్ టైం వచ్చేలోపు ఉరుములు మెరుగుతో ఉన్నటువంటి వర్షం అనేటువంటి పడేటువంటి ఛాన్సెస్ మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు సింగపూర్. ఇండోనేషియాలో మనకి వింటర్ సీజన్ అనేటువంటిది ఉండదండి. ఇండోనేషియాలో ఆల్మోస్ట్ సమ్మర్
వింటర్ సీజన్స్ అనేటువంటివి ఉండవు. అదే సింగపూర్లో మనం అబ్జర్వ్ చేస్తే నైట్ టైం అనేటువంటిది అంత డార్క్గా ఏమి ఉండదు. నైట్ టైం అంత డార్క్ ఏమి ఉండదు. ఓకేనా? ఇలాంటి వేరియేషన్స్ అనేటువంటివి మనం అబ్జర్వ్ చేయొచ్చు. మన ఏషియాలో ఉన్నటువంటి 3 ప్లేసెస్ తీసుకుందాం. ఒకటి ఇండోనేషియా, ఓకేనా? నెక్స్ట్ ఏషియాలో ఉన్నటువంటి 3 ప్లేసెస్, ఒకటి ఇండోనేషియా, ఇంకోటి వచ్చేసి షాంఘై, ఓకేనా, సింగపూర్. అట్ ద సేమ్ టైం ఓస్టాక్ అనేటువంటిది అంటార్కిటికా రీజన్లో ఉంటుందండి ఓస్టాక్. సో ఇలా టెంపరేచర్ అనేటువంటిది వేరియేషన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సింగపూర్లో మనకి టెంపరేచర్ అనేటువంటిది 27.8 డిగ్రీ సెల్సియస్ వరకు వస్తే షాంఘైలో 15.3 డిగ్రీ సెల్సియస్ వరకు వస్తుంది. నెక్స్ట్ ఓస్టాక్లో స్టార్టింగ్ వచ్చేసి 3.9 డిగ్రీ సెల్సియస్ వరకు వస్తుంది. ఇలా టెంపరేచర్ వేరియేషన్ అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్, ఇక్కడ ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి కంట్రీస్ సింగపూర్, ఓకేనా, ఇండోనేషియా, ఇటువంటి ప్లేసెస్లో హీట్ అనేటువంటిది ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ టెంపరేచర్ మ్యాప్స్. ఫైనల్ టాపిక్ ఈస్ టెంపరేచర్ మ్యాప్స్. Temperature maps. So India is a vast, sprawling country and temperature varies in its different regions. So if we want to find out which places are hotter and which places are cooler, we can use a temperature map. So India అనేటువంటిది ఎక్కువగా అంటే 29 states, 130 CR population. ఓకేనా? We have different places. ఓకేనా? టెంపరేచర్ డిఫరెన్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. కొన్ని హాట్గా ఉన్నటువంటి ప్లేసెస్ ఉన్నాయి, కొన్ని కూల్గా ఉన్నటువంటి ప్లేసెస్ ఉన్నాయి. మరి ఈ కంట్రీలో టెంపరేచర్ వేరియేషన్ అనేటువంటిది తెలుసుకోవాలంటే మనకేం కావాలి? టెంపరేచర్ మ్యాప్ అనేటువంటిది కావాలి. టెంపరేచర్ మ్యాప్ అనేటువంటిది మనకు కావాలి. ఇప్పుడు దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే అకార్డింగ్ టు టెంపరేచర్ మ్యాప్స్, ఓకేనా, దేర్ ఈస్ నో ప్లేస్ ఇన్ ఇండియా దట్ హ్యాస్ అన్ యావరేజ్ January temperature higher than 30 degrees Celsius. ఓకే. సో టెంపరేచర్ మ్యాప్లో మనం అబ్జర్వ్ చేస్తే టెంపరేచర్ జనవరిలో ఏ ప్లేసెస్లో ఎలా ఉన్నాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ తీసుకుందాం. విజయవాడ ఎక్కడ ఉంది? ఇది ఏపీ. ఆగ్రా ఎక్కడ ఉంది? ఇది యూపీ. నెక్స్ట్ తర్వాత చెన్నై ఎక్కడ ఉంది? తమిళనాడు. నెక్స్ట్ నాగపూర్, మహారాష్ట్ర. ఇలా మనకి వీటి యొక్క ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నాం. వీటి యొక్క ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మనకి ఫస్ట్ అది ఏ లాటిట్యూడ్ మధ్య ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ తెలియాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ 17 డిగ్రీస్ నార్త్ లాంగిట్యూడ్ మధ్య ఉంది అనుకున్నాం. latitude. Andhra Pradesh located in 70 degree northern latitude. అదే ఆగ్రా అనేటువంటి పైన ఉంటుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ. సో 25 డిగ్రీస్ నార్థన్ లాటిట్యూడ్. సో ఇలా లాటిట్యూడ్స్ అనేటువంటి తీసుకోవాలి. నెక్స్ట్ టెంపరేచర్ ఇన్ జనవరి. టెంపరేచర్ ఇన్ జనవరి. సో ఇలా మెజర్మెంట్ అనేటువంటిది తీసుకుంటాం ఎక్కడ? మ్యాప్లలో చూసుకునేటప్పుడు. ఓకేనా? మ్యాప్లలో చూసేటప్పుడు. సో అట్ ద సేమ్ టైం ఈ సన్ ఈస్ట్, ఓకేనా, సన్సెట్, సన్ రైజ్ అనేటువంటివి కూడా మనం ఒకసారి చూడొచ్చు మ్యాప్లలో. మామూలుగా మనకి వెదర్ మ్యాప్స్ అనేటువంటివి చూస్తే వెదర్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇచ్చేవాడు కూడా సన్ రైజ్, సన్ ఈస్ట్ అనేటువంటిది అనౌన్స్ చేసుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సో హైదరాబాద్లో 6:49కి సన్ రైజ్ అయితే సన్సెట్ అనేటువంటిది 5:58కి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకున్నాను. అదే నాగపూర్లో 6:53కి సన్ రైజ్ వస్తే సన్సెట్ వచ్చేసి 5:48. అంటే డిఫరెన్సెస్ అనేటువంటివి 1 అవర్ మనకి డిఫరెన్సెస్ అనేటువంటివి అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా?
సో ఇలా నార్థన్ స్టేట్స్తో కంపేర్ చేస్తే సౌతర్న్ స్టేట్స్లో మనం హీట్ అనేటువంటిది ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకు సౌతర్న్ స్టేట్స్లో చెన్నై అనేటువంటిది ఆల్మోస్ట్ ఈక్విటోరియల్ రేంజ్కి దగ్గరగా ఉంది కాబట్టి ఇది మనకి ద ఎనర్జీ ఫ్రమ్ ది సన్ రిలేషన్ టోటల్. ఓకేనా? సో మళ్ళీ రిపీట్ వన్స్ అగైన్ టు టోటల్ రిలేషన్. So we have different diversities in our earth. So continents, oceans, mountains and plants. So the another most important diversity is temperature. Temperature we cannot see directly, only we can feel. Okay na? So temperature is variation from one place to another place. Temperature also different from one month to another month or throughout the year also variate. Okay na? And also temperature is essential for all animals and humans. Okay na? So next the temperature, the first principal source of energy is sun. Sun is called powerhouse. Okay na? Powerhouse. So the sun give extreme temperature or extra temperature is called radiation. సోలార్ నుంచి వస్తుంది కాబట్టి సోలార్ రేడియేషన్. సో ఎర్త్ అనేటువంటిది ఆ టెంపరేచర్ తీసుకుంటుంది కాబట్టి దాన్ని ఏమంటున్నాం ఇన్సోలేషన్. సో హైయెస్ట్ టెంపరేచర్ ప్లేసెస్ అండ్ లోయెస్ట్ టెంపరేచర్ ప్లేసెస్. హైయెస్ట్ టెంపరేచర్ ప్లేసెస్ ఈజ్ ఫైండ్ అవుట్ ఇన్ అజిజియా వేర్ ఇట్ హ్యాస్ లిబియా. సో ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్నటువంటి లిబియాలో మనకి 57.8 టెంపరేచర్ అనేటువంటి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇయర్లో కనిపెట్టారు 1922. సో లోయెస్ట్ టెంపరేచర్ వోస్టాక్ ఇట్ ఈస్ దేర్ ఇన్ అంటార్కిటికా రీజన్. ఓకేనా? అంటార్కిటికా రీజన్లో ఉన్నటువంటి వోస్టాక్ అనేటువంటి ప్లేసెస్లో మనకి -89 degrees అనేటువంటి టెంపరేచర్ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో టెంపరేచర్ డిఫరెంట్ ఇన్ సీ అండ్ ఫార్ అవే ప్లేసెస్. సో మనకి ఎగ్జాంపుల్గా అనంతపూర్ అండ్ వైజాగ్ ఈ 2 ప్లేసెస్ని తీసుకున్నాం. ఓకేనా? అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్. ఓకే? అండ్ ఈక్విటోరియల్ టెంపరేచర్ అండ్ టెంపరేచర్ మ్యాప్. ఓకేనా? దిస్ ఇన్ఫర్మేషన్ టోటలీ ఫినిష్.